హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా మంచి టాపిక్ అన్నమాట. అంటే ఇంతవరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా బోరింగ్గా అండ్ సీరియస్గా ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనకి వినటానికి కూడా చాలా వినసొంపుగా ఉంటాయి అన్నమాట. అంతే కదా, తెలుగులో ఉన్న గొప్పతనమే అది. సామెతలు కానీ జాతీయాలు కానీ ఇవన్నీ కూడా వినటానికి వినసొంపుగా ఉంటాయి కదా. సో అటువంటి టాపిక్కే మనం ఈరోజు చెప్పుకుందాం. అవి ఏంటి అంటే జాతీయాలు. సో ఈ జాతీయాలు అనేవి ఏంటి అండ్ అలాగే జాతీయాల్ని ఏ సందర్భంలో వాడతారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే నేను ఈ వీడియో చెప్పే ముందు మరొక విషయం అండి. లాస్ట్ ఒక వీడియో నేను చేయటం జరిగింది జాతీయాలు. అది కేవలం 10వ తరగతిలో ఉన్నటువంటి ఉపవాచకంలోను అండ్ అలాగే తెలుగు వాచకంలో ఉన్నటువంటి జాతీయాలు అవి ఓన్లీ 10వ తరగతివి మాత్రమే ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం 6th నుంచి 9th క్లాస్ వరకు ఉన్నటువంటి జాతీయాలు అండ్ అలాగే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటివి టెట్ డిఎస్సిలో ఇచ్చినటువంటి జాతీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టాపిక్లో ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకే. సో అండ్ అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు కదా. సో మన వీడియోస్ని ఎవరైతే చూస్తారో సో వాళ్ళు తప్పకుండా అయితే నేను చెప్పగలనండి, ఖచ్చితంగా వాళ్ళు పర్ఫెక్ట్గా గనక మన వీడియోస్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, మీరు టెట్ ఖచ్చితంగా పాస్ అవుతారు. సో వీడియో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వగానే నేను మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇస్తాను. సో మీరు ఇవైతే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే మోడల్ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అన్ని వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఫస్ట్ జాతీయాలనే పదబంధం నుడికారం అని కూడా అంటారు. జాతీయాలను పదబంధం నుడికారం అని కూడా అంటారు. అసలు జాతీయం అంటే ఏంటో చూద్దాం. జాతి వాడుకలో రూపుదిద్దుకున్నటువంటి భాషా విశేషాన్ని జాతీయం అని అంటారు. జాతి వాడుకలో రూపుదిద్దుకున్నటువంటి భాషా విశేషాన్ని జాతీయం అని అంటారు. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థము వేరన్నమాట. అంటే మనకి జాతీయంలో ఉన్నటువంటి పదాలని కనుక గమనిస్తే ఆ పదాలని మామూలుగా చూస్తే మనకి అవి ఒక అర్థాన్ని ఇస్తాయి. సో వాటి పొందికతో మనకి వేరొక అర్థం ఇస్తుందన్నమాట. సో ఆ విధంగా పదాలకు ఉన్నటువంటి వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావటాన్నే మనం జాతీయము అని చెప్పేసి అంటాము. జాతీయము అంటే పదాలకు ఉన్నటువంటి వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావటాన్నే జాతీయం అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ కొన్ని జాతీయాలు ఇవ్వటం అయితే జరిగిందండి. ఈ జాతీయాలు వాడే సందర్భాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, మట్టి మనుషులు అనేది శ్రామికులు, శ్రమజీవులు అనేటటువంటి సందర్భంలో మట్టి మనుషులు అనేటటువంటి జాతీయాన్ని వాడటం జరుగుతుంది. అండ్ మట్టిలో పుట్టిన అంటే ప్రాంతంలో జన్మించిన అనే సందర్భంలో వాడతారనమాట. అండ్ అలాగే మరణించటం అనేటటువంటి సందర్భం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మట్టిలో కలిసిపోవటం అనే జాతీయాన్ని వాడతారు. అండ్ అలాగే మట్టి పాలైన అనేటటువంటి జాతీయాన్ని ఎప్పుడు వాడతారు అంటే వృధా అయినటువంటి సందర్భంలో వాడతారు. అండ్ అలాగే మన్ను తిన్న పాములాగా ఉన్నావేంట్రా అంటారు కదా, కదలకుండా మెదలకుండా ఉండేటటువంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం జరుగుతుంది. అండ్ అలాగే నోట్లో మట్టి కొట్టటం అనే దాన్ని ఎప్పుడు వాడతారు అంటే అన్యాయం చేసేటటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. అండ్ అలాగే తలవంపులు అంటే అగౌరవపరిచేటటువంటి సందర్భాల్లో తలవంపులు తీసుకొచ్చావరా నాకు అని చెప్పేసి అంటారు కదా. సో ఈ జాతీయాన్ని వాడతారు. అండ్ అలాగే తలసరి అంటే ఒక్కొక్కరి సగటు అని చెప్పే సందర్భాలలో వాడతారు. తలపండిన అంటే విశేష అనుభవం గడించినటువంటి సందర్భాలలో తల పండింది అని చెప్పేసి చెప్తారు. అండ్ అలాగే తలలో నాలుక అనేటటువంటి జాతీయాన్ని అరమరికలు లేకుండా కలిసిపోవటం అనే సందర్భంలో వాడతారు. అండ్ నెక్స్ట్
తలదోర్చటం అనే జాతీయాన్ని జోక్యం చేసుకునే సందర్భంలో వాడతారు. అండ్ కాలక్షేపం సమయాన్ని వృధాగా గడపటం, కాలక్షేపం సమయాన్ని వృధాగా గడిపే సందర్భంలో వాడతారు. హృదయ విదారకం, హృదయ విదారకం అనే జాతీయాన్ని ఎప్పుడు వాడతారంటే మనసును కలిచివేసే సందర్భంలో వాడతారు, మనసుని కలిచివేయటం. నెక్స్ట్ గుండెలు అలసిపోయేటట్లు, గుండెలు అలసిపోయేటట్లు అనే జాతీయాన్ని తట్టుకోలేని బాధ, పట్టరాని దుఃఖం, తట్టుకోలేని బాధ, పట్టరాని దుఃఖం వచ్చే సందర్భంలో వాడతారు. ముక్కు మీద వేలేసుకును, ముక్కు మీద వేలేసుకును అనే జాతీయాన్ని ఆశ్చర్యపోయే సందర్భంలో వాడతారు, ఆశ్చర్యపోయే సందర్భంలో వాడతారు. గుండె చెరువగు, గుండె చెరువగు అనే జాతీయాన్ని భరించలేని బాధ వచ్చేటప్పుడు వాడతారు. నెక్స్ట్ హృదయం ముక్కలవటం, హృదయం ముక్కలవటం అనే జాతీయాన్ని మనసు విరిగిపోయిన సందర్భంలో వాడతారు. పొట్టన పెట్టుకును, పొట్టన పెట్టుకును అంటే అంతం చేయటం, చంపివేయటం అనే సందర్భంలో వాడతారు. కంకణం దాల్చు అంటే దీక్ష బూనుట లేదా పూనుకొనుట, ఏదైనా ఒక కార్యాన్ని సాధటానికి కంకణం కట్టుకున్నారా అంటారు కదా, అంటే దానిని కంప్లీట్ చేయటానికి అనమాట. దీక్ష పూనుట లేదా పూనుకొనుట అనే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ గిల్లి జోల పాడటం, గిల్లి జోల పాడటం అంటే బాధ పెట్టి బుజ్జగించే, వాళ్ళే గిల్లి వాళ్ళే మరలా ఊరుకోరా అని చెప్పి జోల పాడినట్టు చెప్తూ ఉంటారు కదా. సో అది ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారు అంటే బాధ పెట్టి బుజ్జగించే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ జుట్లు ముడి పెట్టడం, జుట్లు ముడి పెట్టడం అనేది తగాదాలు గొడవలు సృష్టించి ఆనందించటంలో ఆ విధంగా వాడతారనమాట. తగాదాలు గొడవలు సృష్టించి ఆనందించే సందర్భంలో జుట్లు ముడిపెట్టడం అనే జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వంట జీర్ణించుకోవటం, వంట జీర్ణించుకోవటం అంటే వంట బట్టించుకొనుట, అలవాటు చేసుకొనుట. వంట బట్టించుకోవటం అంటే అలవాటు చేసుకునే సందర్భంలో వంట జీర్ణించుకోవటం అనే జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ నరం లేని నాలుక అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నోటిని మనం అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అంటారు కదా, సో అటువంటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ ఓకదంపుడు మాటలు, ఓకదంపుడు మాటలు అంటే ఉత్తుత్తి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటల్ని ఓకదంపుడు మాటలు అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ తలకు మాసిన అంటే పనికి మాలిన, తలకు మాసిన అనేటటువంటి జాతీయాన్ని పనికి మాలిన అని చెప్పే సందర్భంలో వాడతారు. ఏ రోటి చెంత ఆపాటు, ఏ రోటి చెంత ఆపాటు అంటే ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడటం, అంటే సందర్భానుసారంగా మాటలు మారుస్తారనమాట, ఓసరవెల్లిలాగా. సో అటువంటప్పుడు ఏ రోటి చెంత ఆపాటు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ రూపుమాపు, రూపుమాపు అంటే నాశనం చేసేటటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పట్టుకుని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండటం అన్నమాట. పట్టుకుని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. కాలు దువ్వు అంటే తగువుకి సిద్ధపడటం, కాలు దువ్వు అంటే తగువుకి సిద్ధపడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. తగువుకి కాలు దువ్వుతున్నామేంట్రా అంటారు కదా. సో నెక్స్ట్ తిలోదకాలు ఇవ్వటం అంటే సంబంధం లేదా అనుబంధాన్ని తెంచుకోవటం. తిలోదకాలు ఇవ్వటం అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని లేదా అనుబంధాన్ని తెంచుకునే సందర్భంలో ఈ విధంగా జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ అవాకులు చవాకులు అంటే ఆధారాలు లేని నిందలు, అసందర్భమైనటువంటి మాటలు చెప్పే సందర్భంలో ఇది వాడతారనమాట. అవాకులు చవాకులు అనే జాతీయాన్ని ఆధారాలు లేని నిందలు, అసందర్భమైనటువంటి మాటలు చెప్పేటప్పుడు వాడతారు. నెక్స్ట్ చిచ్చు రగిలించు అంటే కలతలు రేపుట లేదా తగువులు రేపుట అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. రెండు నాల్కలు అంటే రెండు రకాలుగా మాట్లాడే ధోరణి, మీకు తెలిసే ఉంటుంది కదండి. రెండు రకాలుగా మాట్లాడే ధోరణి కలవారిని వీడు రెండు నాలుకలోడ్రా అని చెప్పేసి అంటారు కదా, సో ఆ విధంగా. సో నెక్స్ట్ తలకొక్క దారి అంటే ఒక్కొక్కరు ఒక్కో మార్గం పట్టుట, తలకొక దారి వెళ్ళారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని వెతుక్కున్నారు అని. నెక్స్ట్ గంగవెర్రి అంటే పట్టరాని ఆవేశం, గంగవెర్రి ఎందుకు ఎత్తిపోతున్నావు అంటారు కదా, పట్టరాని ఆవేశం అని చెప్పే సందర్భంలో గంగవెర్రి అనే జాతీయాన్ని వాడతారు. గింగిరాలెత్తు అంటే కళ్ళు బైర్లు కమ్ముట, గింగిరాలెత్తు అంటే కళ్ళు బైర్లు కమ్ముట అని చెప్పే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ ఏకరువు పెట్టుట, ఇది ఇంపార్టెంటేనండి. ఏకరువు పెట్టుట అంటే పదే పదే చెప్పటం, వివరంగా మనవి చేయటం అన్నమాట.
ఏకరువు పెట్టుట అంటే పదే పదే చెప్పుట, వివరంగా మనవి చేయుట. నెక్స్ట్ గోతులు తవ్వుట, పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేయటం. గోతులు తవ్వటం అంటే పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేయటం అనే సందర్భంలో వాడతారు. వెన్నతో నేర్చిన విద్య అంటే ఇది కూడా ఇంపార్టెంట్. చిన్నతనం నుండి నేర్చుకునేటటువంటి విద్యనే వెన్నతో నేర్చిన విద్య అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎత్తి పొడుపు అంటే నిందించుట, అయిన దానికి కాని దానికి దెప్పి పొడిచే స్వభావం. ఇది కూడా ఇంపార్టెంట్. ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో అది ఎక్కువగా ఉంటుంది. కత్తి మీద సాము అంటే చాలా దుర్లభము, కష్టతరము. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కత్తి మీద సాము అంటే చాలా దుర్లభమైనది, కష్టమైనది అని చెప్పే సందర్భంలో కత్తి మీద సాము అనే జాతీయాన్ని వాడతారు. తామర తంపర ఇది కూడా ఇంపార్టెంట్. తామర తంపర అంటే కుప్పలు తెప్పలు, కోకొల్లలుగా, ఎక్కువగా అన్నమాట. సో ఈ విధంగా చెప్పేటప్పుడు తామర తంపరగా ఉన్నారు అని చెప్పే జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ బండ మీది రాత. బండ మీది రాత అనేది శాశ్వతమైనది కదా, శాశ్వతము అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వండిన కొండ, సిద్ధంగా ఉన్నది అని చెప్పే సందర్భంలో వాడతారు. వండిన కొండ, సిద్ధంగా ఉన్నది. కప్పను తిన్న పాము. కప్పను తిన్న పాము ఎట్లా ఉంటుందండి? అచేతనంగా అంటే కదలకుండా ఉంటుంది కదా. సో అచేతనము, మబ్బు అని చెప్పే సందర్భంలో కప్పను తిన్న పాము అనే జాతీయాన్ని వాడతారు. కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవటాన్ని కుక్క బుద్ధి అనే జాతీయాన్ని వాడతారనమాట. స్థిరంగా ఉండకపోవటం అని ఎప్పుడు చెప్తారు అంటే ఏ జాతీయం ద్వారా అంటే కుక్క బుద్ధి. నెక్స్ట్ కుక్క బతుకు, ఎవరికి పట్టనిది. కుక్క బతుకు అంటే ఎవరికి పట్టనిది అనే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవటం. గోడ అసలు వింటుంది కానీ తిరిగి ఆన్సర్ ఇవ్వలేదు కదండి. సో ఆ విధంగా ఏంటంటే గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవటం అని చెప్పే సందర్భంలో వాడతారనమాట. దున్నపోతు మీద వాన. దున్నపోతు మీద వాన కురిసినట్టే అంటే స్పందించకపోవటం. అది కూడా దాని మీద వాన కురిస్తే అంటే అది దానికి ఏం అనిపించదంట. సో ఆ విధంగా ఏంటంటే ఎవరైనా మనం చెప్పేది స్పందించకపోయారనుకోండి, సో అప్పుడు వెంటనే వీడికి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, దున్నపోతు మీద వాన కురిసినట్టే అంటారు కదా. సో చాలా బాగుంటాయండి. అన్ని భాషల్లో కల్లా తెలుగు భాషకు ఉన్నటువంటి భాషా సంపద కానీ ఇలాంటి జాతీయాలు కానీ మీకు ఏ భాషలోనూ కనిపించవు. అంత అందమైన భాష మన తెలుగు భాష. సో నెక్స్ట్ బురదల పాతిన గుంజ అంటే నమ్మదగనిది. బురదల పాతిన గుంజ అనేటటువంటి జాతీయాన్ని నమ్మదగని సందర్భంలో వాడతారనమాట. అగ్గి బుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. అగ్గి బుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. ఉడుంపట్టు అంటే గట్టి పట్టుదల. ఉడుంపట్టు పట్టారు అంటారు కదా, గట్టి పట్టుదల ఉండే సందర్భంలో ఈ విధమైన జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ ఒంటి కోతి అంటే ఏకాకి ఒంటరివాడు. ఒంటి కోతి అంటే ఏకాకి ఒంటరివాడు అని చెప్పే సందర్భంలో వాడతారు. కాకి గోల, భరించలేని శబ్దాలు వచ్చినప్పుడు అబ్బబ్బా ఏంటి కాకి గోల అంటాం కదా. సో ఆ విధంగా నెక్స్ట్ కుడితిలో పడ్డ ఎలుక. కుడితిలో పడ్డ ఎలుక అనే జాతీయాన్ని అటు ఇటు కాక ఇబ్బంది పడటం అనే సందర్భంలో వాడతారు. అటు ఇటు కాక ఇబ్బంది పడే సందర్భంలో కుడితిలో పడ్డ ఎలుకలాగా అవుతున్నావురా అని చెప్పి అంటారు. నెక్స్ట్ కోడి మెదడు అంటే మతి లేకపోవటం. మతి లేకపోయే సందర్భంలో కోడి మెదడురా అని చెప్పి అంటారు. నెక్స్ట్ గాడిద మోత. వెట్టి చాకిరి అనే సందర్భంలో మనం ఎక్కువగా చాకిరి అనేటప్పటికి గాడిదే గుర్తొస్తుంది కదండి. సో గాడిద మోత అనే జాతీయాన్ని వాడతారు. గోడకేసిన సున్నం. గోడకేసిన సున్నం మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా? రాదు కదా. కాబట్టి తిరిగి రానిది అనే సందర్భంలో గోడకేసిన సున్నం అనే జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ చచ్చిన పాము, ఏమి చేయలేని స్థితి. చచ్చిన పాము ఇంకేం చేస్తుందండి? ఏం చేయలేదు కదా. ఏమి చేయలేనటువంటి స్థితిలో ఈ జాతీయాన్ని వాడతారు. గుసగుసలు, ఇతరులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవటం అనే సందర్భంలో ఈ గుసగుసలేంట్రా అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ మారుమ్రోగుట అంటే ప్రతిధ్వనించుట. మారుమ్రోగుట అనే జాతీయాన్ని ప్రతిధ్వనించు అనే సందర్భంలో వాడతారు. మనసులో ముళ్ళు, ఇది ఇంపార్టెంట్ అండి. మనసులో ముళ్ళు అంటే మనసులో ఆవేదన, బాధ ఉండేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. చేజారిపోవు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చేజారిపోవు అంటే చేతికి దొరికిన దానిని కోల్పోవటం అనమాట. చేజారిపోయింది అంటాం కదా. సో నెక్స్ట్ కళ్ళు కాయలు కాచు, ఇది కూడా ఇంపార్టెంట్. ఎదురు చూసి అలిసిపోవు.
నీ గురించి చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయిరా అంటారు కదా. సో ఆ విధంగా కళ్ళు కాయలు కాచు అంటే ఎదురు చూసి అలసిపోయే సందర్భంలో వాడతారనమాట. చెవి కోసుకును, చెవి కోసుకును అంటే శ్రద్ధగా విను లేదా ఇష్టంగా విను. అంటే నేను లతా మంగేష్కర్ గారి పాటలు వింటే చెవి కోసుకుంటాను అంటారు. అంటే ఏంటి, శ్రద్ధగా వింటాను లేదా ఇష్టంగా వింటాను అనే అర్థంలో వాడతారు. నెక్స్ట్ కడుపులో పెట్టుకును, జాగ్రత్తగా పెంచు ఆదరించు. కడుపులో పెట్టుకును అంటే జాగ్రత్తగా పెంచు ఆదరించు అనే సందర్భంలో వాడతారు. చర్మం చెప్పులు కుట్టిస్తాను అంటారు. అంటే కృతజ్ఞత చూపటం అన్నమాట. కృతజ్ఞత చూపే సందర్భంలో చర్మం చెప్పులు కుట్టించు అనే జాతీయాన్ని వాడతారు. చంకలో పిల్లి, చెడు శకునం, కార్యహాని సంకేతం అని చెప్పే సందర్భంలో చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్తున్నాం ఏంట్రా అంటారు కదా. సో చంకలో పిల్లి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ చుక్క తెగిపడ్డట్లు, అకస్మాత్తుగా వచ్చే సందర్భంలో చుక్క తెగిపడ్డట్లు అనే జాతీయాన్ని వాడతారు. చూపుల గుర్రం, కేవలం రూపం మాత్రమే అందంగా ఉండటం. చూపుల గుర్రం అనే జాతీయాన్ని ఎప్పుడు వాడతారంటే కేవలం రూపం మాత్రమే అందంగా ఉండే సందర్భాల్లో వాడతారు. డూడు బసవన్న అంటే ఆలోచించకుండా ప్రతిదానికి తల ఊపేసేవాడిని డూడు బసవన్న అనే జాతీయంతో వాడతారనమాట. నెక్స్ట్ నిండు చెరువు అంటే సమృద్ధిగా ఉంది అని చెప్పే సందర్భంలో నిండు చెరువు అనే జాతీయాన్ని వాడతారు. నీళ్లు నములు, సందేహించటం. నీళ్లు నములు అంటే సందేహించటం. నూరిపోయి అంటే విషయాన్ని బలంగా అందచేయటం. విషయాన్ని మందర కైకేయికి బాగా నూరిపోసింది. ఏమని, రాముడు రాజు అయిపోతే నీకు చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి కదా. ఆ విధంగా నూరిపోయటం అంటే విషయాన్ని బలంగా అందజేయటం. నెక్స్ట్ పీనుగ సింగారం అంటే వ్యర్థం. పీనుగ అంటే ఏంటంటే చనిపోయినటువంటి మనిషిని కదా, ఏదైనా సరే చనిపోయిన దాన్ని పీనుగానే అంటారు. ఆ పీనుకి సింగారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా, లేదు కదా. ఆ విధంగా వ్యర్థం అనమాట. సో నెక్స్ట్ తడిపిండు అంటే లంచానికి సంబంధించింది అనమాట. తడిపిండు అనేటటువంటి జాతీయాన్ని ఎప్పుడు వాడతారంటే లంచానికి సంబంధించినటువంటి విషయాల్లో వాడతారు. మసిబూసి మారేడుకాయ చేయటం అంటే మోసం చేయటం. మోసం చేసే సందర్భంలో మసిపూసి మారేడుకాయ చేయటం అనే జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ కాకి బలగం అంటే ఎక్కువ బంధువర్గం కలిగి ఉంటే దాన్నే మనం కాకి బలగం. మీరు బలగం సినిమా చూస్తే ఇది గుర్తుంటుంది ఈజీగా. సో నెక్స్ట్ ఏ ఎండకి ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట. ఏ ఎండకు ఆ గొడుగు అంటే సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట. నెక్స్ట్ ఉడుకు నెత్తురు, యువతలో ఉండేటటువంటి సహజమైన ఆవేశం. ఉడుకు నెత్తురు అంటే యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు అంటే విమర్శిస్తారు. రాళ్ళు విసురుతారు అంటే విమర్శిస్తారు అని చెప్పే సందర్భంలో వాడతారు. బంగారు బాట, మంచి తోవ, అభివృద్ధి పదం, ఉన్నత మార్గం. బంగారు బాట అంటే మంచి తోవ, అభివృద్ధి పదం, ఉన్నత మార్గం అని చెప్పే సందర్భంలో వాడతారు. కొంగు పసిడి అంటే సులభ సాధ్యమైనటువంటి వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేదాన్ని కొంగు పసిడి అనే జాతీయంలో వాడతారనమాట. నెక్స్ట్ కొట్టిన పిండి, సమస్తం అవధానంగా ఉండటం అంటే అన్నీ వచ్చు నాకు ఇది అని చెప్పే సందర్భంలో కొట్టిన పిండి అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. తలలో నాలుక, అన్ని అంశాలలో తన ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం. తలలో నాలుక వంటి వాడు అంటే అన్ని అంశాలలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాడనమాట. కాలికి బుద్ధి చెప్పటం అంటే పారిపోవటం. కాలికి బుద్ధి చెప్పటం అంటే పారిపోవటం అనే సందర్భంలో వాడతారు. తుమ్మితే ఊడే ముక్కు, తుమ్మితే ఊడే ముక్కు అనేటటువంటి జాతీయాన్ని అశాశ్వతమైనటువంటి దానిని చెప్పే సందర్భంలో వాడతారు. చేయి తిరిగిన, ఏదైనా పని చేయటంలో నైపుణ్యాన్ని కలిగి ఉండటం. చేయి తిరిగిన అంటే ఏదైనా పని చేయటంలో నైపుణ్యాన్ని కలిగి ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. మొత్తం మీకు జాతీయాలు. సో మీరు టెట్కి ప్రిపేర్ అయినా, డిఎస్సికి ప్రిపేర్ అయినా, సో దేనికి ప్రిపేర్ అయినా ఈ జాతీయాలు చూసుకొని వెళ్తే సరిపోతుందండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.